శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఇది నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు బాధ్యతలు పెరిగిన ఏళ్నాడు శని క్రమశిక్షణతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం అనుకూల దృష్టి, సూర్య సప్తమ స్థాన ప్రభావం, బుధుడు శుక్రుని ప్రభావం ఉంటుంది. మార్పులు, అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ నెలంతా కూడా కాస్త ఆర్థికంగా బాగా షఫల్ అవుతారండి. మీరు డిస్టర్బ్ కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పాత బాకీలు మొండిగా ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. నిలవ ఉన్నటువంటి వస్తువులు, బంగారం తాకట్టు పెట్టే అవకాశాలు ఉంటాయి. కొన్ని మాటలు తప్పే అవకాశాలు ఉంటాయి. ఏంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే, అవునండి, కుంభరాశి మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక నెల. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో వైరం అంటే ఎంత ఘోరమైనటువంటి వైరం వస్తుందో అంత వైరం వస్తుంది. జాగ్రత్త పడండి. మాటలు అదుపులో ఉంటే చాలు. వైరం వస్తుందా అని అంటే, మనం మాట్లాడకుండా ఉంటే కూడా వైరాన్ని మనం అవాయిడ్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్త పడాలి. ఆర్థికమైనటువంటి లావాదేవీలు షూరిటీ పెట్టడం, లేదా మీరు బ్యాంక్లో మీ చెక్ బౌన్స్ అవ్వడాలు, లేకపోతే బ్యాంక్ నుంచి ప్రెజర్స్ రావడాలు, ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. ఇంకా ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి బాగా ప్రెషర్. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి జాగ్రత్త. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి లే ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కొత్త అవకాశాలు నవంబర్ తర్వాత మీకు సృష్టించే అవకాశాలు చాలా బాగున్నాయి. ఉద్యోగం మార్పు లేదా స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్న కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నవంబర్ తర్వాత వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఐటీ, సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, పరిశోధన, డేటా అనలిస్ట్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల్లో, ఎన్జిఓ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీ కంపెనీలు పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, బాగా కష్టపడి మీరు పుల్లింగ్ చేయాలి. టెక్నాలజీ, ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్ కన్సల్టెన్సీ, సాఫ్ట్వేర్, ఆన్లైన్ సేవల రంగంలో ఉన్న వారికి కాస్త ఊరట. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. కుటుంబ సభ్యుల యొక్క మధ్య వాగ్వివాదాలు తగ్గించండి. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటారు. ప్రేమిక మాటల్లో సహనం పాటిస్తే సంబంధం మెరుగవుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్తస్రవణ సమస్య, నిద్రలేనితనం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అవ్వచ్చేమో. మంచి డాక్టర్ని సంప్రదించండి. ఒక మాస్టర్ చెకప్ చేసుకోండి. ఇంకా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు, పరిశోధన, పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి కాస్త మాస ద్వితీయంలో ఆశాజనకంగా ఉంటుంది. రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య వంటలు సాగు చేసే రైతులకు అనుకూలం. ప్రభుత్వ పథకాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలని కానీ వస్తుంది. ఇంకా సినిమా, టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా, టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. కొత్త ఒప్పందాలు జాగ్రత్త. రాజకీయ నాయకులకి ప్రజాజీవనంలో విశ్వసనీయత కోల్పోయే అవకాశాలు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి.
ప్రజా సమస్యలు స్పందించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. విదేశీ అవకాశాలు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. భాగస్వామ్య వ్యవహారం తొందరపడద్దు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఇతరుల మాటలు పూర్తిగా నమ్మొద్దు, అవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి. చట్టపరమైన పత్రాలన్నీ పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ప్రతి శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరణ భగవంతుడా, ఇంతవరకు నన్ను ఇన్ని ఏండ్లుగా నన్ను ట్యూన్ చేస్తున్నావు, ఇంకనూ నేను సిద్ధంగా ఉన్నాను భగవంతుడా. ఎన్ని సమస్యలు వచ్చినా నేను భయపడట్లేదు, ఆ సమస్యలకు కావాల్సినటువంటి శక్తిని ఇవ్వండి ఎదుర్కోవడానికి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నల్ల నీలం లేదా నల్ల వస్త్రాలు ధరించండి. చెప్పులు దానం ఇవ్వండి. ఇనుప పాత్రలు ఇవ్వండి. దేవాలయాల్లో దీపాలు వెలిగించడానికి నూనె ఇవ్వండి. అన్నదానం చెయ్యండి. నీలం రంగు, ఊదా రంగు ధరించడానికి ప్రయత్నం చేయండి. 8 మరియు 4 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. శనివారం బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా కరుంగాలి మాలను ధరించండి. శని ప్రీతి పొందుతారు. అద్భుతమైన కరుంగాలి మాలకు మన దగ్గర సంప్రదించండి, మీకు అందుబాటులో అందిస్తాం. విజయోస్తు. శ్రీమాత్రేణ మహాసద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ సంవత్సరం శని వక్రగతి పొందే ఒక ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఇది శని భగవానుడు జూలై 27, 2026 సోమవారం మీనరాశిలో వక్రగతిని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11 ఉదయం 3:51 వరకు మళ్ళీ మారి ఆడతారు. దాదాపు 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది కొనసాగుతుంది. అసలు శని వక్రగతి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన అన్ని ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమేమి మంచి చెడు అన్ని ఇస్తుంటారు కదా, అది బాగుందా లేదని చెప్పి మళ్ళీ తిరిగి చూసి వెనక రావడాన్ని వక్రగతి అంటే. ప్రయాణం సాఫీగా సాగుతున్నది, మళ్ళీ తిరిగి రావడాన్ని వక్రగతి అంటారు. పాత పనులు తిరిగి ముందుకు వస్తాయి, ఆలస్యమైన ఫలితాలు లభిస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నిర్లక్ష్యం చేసిన విషయాలు మళ్ళీ ఎదురవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో స్థిరత్వం ఎంత ఉందో పరీక్ష కూడా అంతే ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి యొక్క ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వక్రగతి అని అంటే, శని ప్రకృతి ప్రభావం ముఖ్యంగా వీరిపై చాలా గొప్పగా ఉంటుంది. ఎలా అంటే ఏళ్ళనాటి శని 7.5 ఉన్న వాళ్ళకి, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, జన్మ కుండలిలో శని భగవానుడు బలహీనపడడం, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అనుకుంటే, పనుల్లో ఆలస్యం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లో ఆలస్యం, కోర్టు వ్యవహారంలో నెమ్మదితనం, భూమి ఆస్తి విషయాల్లో ఆలస్యం, అప్పుల ఒత్తిడి, మానసిక ఆందోళన, సహనానికి పరీక్ష. మనం ఏం పాటిస్తే బాగుంటుంది ఈ సమయంలో అని అంటే, అవసరం లేని అప్పులు తీసుకోవద్దు. ఈ వక్రగతి శని వక్రగతి ఎప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ మార్పుల్లో తొందరపడద్దు. తొందరపడి పై అధికారులు ఏమైనా చెప్తే రిజైన్ చేసేయడం లాంటివి చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా అతి స్పీడ్ వెళ్ళడం చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. ప్రారంభించే పనిని పూర్తి చేయాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చులను నియంత్రించాలి. సరే, ఈ వక్రగతిలో ఎవరికైనా లాభం ఉందా అని అంటే కొంతమందికి ఉంది లాభం. ఎవరికి ఉంది? వృషభ రాశి వారు. శనిదేవుడు లాభస్థానంలో ప్రకృతిలో వక్రగతిలో ఉండడం వల్ల వచ్చే 6 నెలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. ప్రమోషన్ల అవకాశాలు ఉంటాయి. పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక నెక్స్ట్ రాశి టాప్లో ఉన్న వాళ్ళలో వృశ్చిక రాశి వారు. శని పంచమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అనేక అనుకూల మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. పిల్లల ద్వారా శుభవార్త వినే అవకాశం ఉన్నాయి. విదేశీయ అవకాశాలు బాగుస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరున్నారంటే మకర రాశి వారు. శని 3వ స్థానంలో వక్రగతిలో సంచరించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫలితాల కష్టానికి తగిన గుర్తింపు, వ్యాపారాభివృద్ధి, ప్రయాణాల ద్వారా లాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కొత్త అవకాశాలు వస్తాయి. శుభవార్తలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకొక ఎవరైనా ఉన్నారంటే మీనరాశి. మరి వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, అయినా వీళ్ళకి శని స్వరాశిలోనే వక్రగతిలో చేయడం వల్ల
వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు, ప్రేమ జీవితంలో అనుకూలత, శత్రువులపై విజయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మరి ఈ వక్రగతి ద్వారా ఎవరెవరికి ఇబ్బంది ఉంది? సో ఈ యొక్క శని వక్రగతి ద్వారా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాశులు అంటే మేషరాశి వారు. ఖర్చులు పెరగొచ్చు, మానసిక ఒత్తిడి అధికమవుతుంది, విదేశీయ లేదా న్యాయపరమైన విషయాల ఆలస్యం, నిద్ర సమస్యలు రావచ్చు. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంకా మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, ఉన్నతాధికారుల పట్ల విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రమోషన్ లేదా గుర్తింపు ఆలస్యం అవుతుంది, వ్యాపారంలో నియంత్రణ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ ప్రభావం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, అప్పులు, పన్నులు, బీమా విషయాల్లో జాగ్రత్త, ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య పరీక్ష కూడా ఉంటుంది. ఇంకా సింహరాశి వారికి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఆరోగ్య అష్టమ శని కట్ కట్. సింహరాశి వారికి యాడ్ ఈ కొంచెం రిపీట్ తేడా వచ్చింది చూడండి. ఇక్కడ సింహరాశి అనే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది కాబట్టి అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బాగా వస్తాయి. దంపతుల మధ్య వాగ్వివాదాలు పెరుగుతాయి. పెట్టుబడులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కాస్త జాగ్రత్త. ఇంకా అప్పులు, పన్నులు, విమర్శలు చాలా ఉంటుంది. ఇంకా కన్యా రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. కోర్టు కేసు లేదా ఒక చిన్న శస్త్రచికిత్స కూడా పొందే అవకాశం ఉన్నాయి. తులారాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, కోర్టు లేదా శత్రు సంబంధిత వ్యవహారాల ఆలస్యం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, పని విశ్రాంతి సమతుల్యం పాటించాలి, తప్పదు అని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా ధనుసు రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుంభరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో మాట పట్టింపులు రావచ్చు, పెట్టుబడిలో జాగ్రత్త అని చెప్పచ్చు. ఆర్థిక ప్రణాళిక ముందుకు వెళ్ళకండి, జాగ్రత్తగా. తక్కువ ఇబ్బందులతో అనుకూల ఫలితాలు కూడా పొందే వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వారిలో వృషభ, వృశ్చిక, మకర, మీన రాశి వారు ఉన్నా కూడా శని వక్రగతి సమయంలో పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు 12 ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాలి. ఓం శనైశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. వారి దగ్గర కూడా ఎలా అడగాలి? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర అని ప్రార్థన చేయాలి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. పేదలకు, వృద్ధులకు సేవ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ నవగ్రహాల దగ్గర శని భగవానుడు 19 సంవత్సరాలు, 19 అని లెక్క ఉంది కాబట్టి ఈయనకి 19 ప్రదక్షిణాలు చేయాలి శని భగవానుడికి. ప్రతి ఒక్కరు కూడాను చెయ్యండి. తర్వాత ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మేము కాలు కడుక్కుంటాము అని చెప్పి తప్పు పని చేయకండి. ఏమో అయిపోతుంది కాలు కడుక్కోపోతా అంటే ఆ దుష్టగ్రహం కాదు శని భగవానుడు. ఆ శని భగవానుడి యొక్క పూజ చేసి కాలు కడుక్కొని ఇబ్బంది పెడితే ఆయన అనుకుంటాడు మేము పనికిరాని వాళ్ళు కదా, మీకు నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడు పనికిరాడంటే దేవాలయంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించరు కదా. మరి గురుగారు అందరూ కాలు కడుక్కోవాలంటారు కదా అంటే ఇది వచ్చి ఒక అపోహ మాత్రమే, చరిత్ర ఎవిడెన్స్ లేదండి. ఆ శని భగవాన్ దగ్గర దీపం వెలిగిస్తారు, నూనె పోస్తారు చూసారా, అవన్నీ కూడా కారి కింద పడుతుంది కదా, దాన్ని తొక్కి ప్రదక్షిణాలు చేస్తే వృద్ధులు కానీ, పిల్లలు కానీ, మహిళలు కానీ ఎవరైనా జారి కింద పడతారని నవగ్రహం తిరిగిన తర్వాత కాలు కడుక్కోండి, ఆ నూనె కాలు కంటకూడదు అని చెప్పారు. కానీ నవగ్రహాలు తిరగడం వల్ల కాలు కడుక్కోవడం అనేది అపోహ, అది ఒకటి చెయ్యకండి. 19 ప్రదక్షిణాలు చేయండి, నువ్వులతో దీపం వెలిగించండి, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, బెల్లం కాకి పెట్టండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ అని చెప్పి ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి చెప్పులు దానం ఇవ్వండి, ఒక బెడ్షీట్ దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి, అన్ని రకాలుగా బాగుంటారు. ఇంకనూ గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క శని వక్రగతి యొక్క దాన్ని మేము నిర్మూలించుకోవాలి, దానికి పరిహారం పొందాలి అని అంటే దానికి ఏ రకంగా చేయాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని, జ్యోతిషాస్త్ర నిపుణులని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ టెక్స్ట్ చేసి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయవస్తు.